మా కేసీపురం అయితే మా ఇళ్ళల్లో 10-15 మంది చచ్చిపోతే బయట అంటలకు రావాలని అయ్యగారు చెప్తే ఇక్కడికి వచ్చినాం. ఒక 2 నెలల్లో 2-3 నెలలు ఏమో కీడు ఇక అది ఊరు విన్నే ఏదో కీడు ఉంటే చచ్చిపోతే మనం ఇటు కీడు వంటలకు రావాలని చెప్తే వాళ్ళు ఇటు వచ్చినాం. ఇగో ఈయన కొడుకు పడిచోడే పెళ్లిగానే అయినా చచ్చిపోయిండు. ఒక ఆమె 3 బిడ్డల తల్లి మందు తాగి చచ్చిపోయింది. ఓ పొల్ల అట్టి పడిసామె ఆమెకు పిల్లలు లేరు జల్లెలు లేరు ఆమె చచ్చిపోయింది. ఒక ఆయన కొంచెం నడీడు మనిషి ఆయన చచ్చిపోయింది. ఇలా ఈ దినాలు అయితే అంటే తెల్లారితే ఇంకో శవం వెళ్తాయి. ఒక ఆయనకు ఆటో టాక్ వచ్చి ఆయన చచ్చిపోయింది. తెల్లారితే పీనకి వెళ్తాయి. ఇట్లా ఎప్పుడైనా జరిగిందా? జరగలే, ఎప్పుడు జరగలే. మేము గీత ముసలిదాన్ని అయినా కానీ నేను పుట్టడం కారణం చేసి నేను ఇసుంటి చూడలే. ఈసారి 11 మంది పుట్ట చచ్చిపోయారు. ఈ 4-5 నెలలనే ఇట్లా చచ్చిపోయారు.